నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరం ధనుర్రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఉన్నందో తెలియజేయండి గురుగారు. ఈ సంవత్సరం కొంతమేర వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది. కొన్ని గ్రహాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతికూలత అనుకూలత అంటే మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి ఇది ఉన్నాయి. దాంతోపాటుగా ఆదాయం 14, ఖర్చు 11 ఈ ధనుసు రాశి వారికి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 5, అది సమాన స్థితిలో ఉంది. ఆర్థికంగా చూసుకుంటే వీళ్ళకి వచ్చే డబ్బుతో పాటు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చు కూడా ఏంటి, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు. ఏదేమైనా వాళ్ళ చేయి పైన ఉండాలి అనేటువంటి ఒక ఈగో ఉంటుంది కదా, దానివల్ల అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు పెడతారు కూడా, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇంట్లో మాతృవర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేనమామలు కావచ్చు, ఇట్లాగా పిన్నులు కావచ్చు, అమ్మ చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరికైతే అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తద్వారా కూడా ఇంట్లో కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు పిన్నికి బాగుండకపోతే అక్క కొడుకు ఎందుకు బాధపడతారంటే, ఎమోషన్స్ ఉంటే ఎవరైనా బాధపడతారు. అదే కుటుంబం అంటే ఒక మాట చెప్పాలంటే కదా. కాబట్టి ఆ విధంగా కూడా సంతోషకరంగానే ఉంటుంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది. అట్లానే ఇంట్లో శుభకార్యాలు విరివిగా జరుగుతాయి. వీళ్ళు ఒక ఫంక్షన్ చేస్తే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది, కనీసం 2 సంవత్సరాలకు ఒకటైనా ఉంటుంది. వీళ్ళు ఈ సంవత్సరంలో 1 కాదు 2 కాదు 3, 4, 5 ఫంక్షన్స్ వీళ్ళ చేతుల మీదుగా జరుగుతూ తద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాల రీత్యా ఇంట్లో ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా కళకళలాడాలంటే ఏదో పండుగ జరగాలి, ఏదో ఒక ఫంక్షన్స్ జరగాలి. కాకపోతే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెడుతుంటారో అంత ఆదాయం వస్తూనే ఉంటుంది. వచ్చిన డబ్బును దాచిపెట్టకుండా ఈ ఫంక్షన్స్ అలాగే ఎలక్షన్స్ ఇట్లాంటి రూపాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడితే ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం కనబడుతుంది. ఓకే, ఇక వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు. మరి ముందుగా రాజకీయ రంగం వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? రాజకీయపరమైనటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి విజయం నిశ్చయం అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా విజయం వీళ్ళని వరిస్తూ ఉంటుంది. వీళ్ళు విజయాన్ని వరించడం తీసి పక్కన పెడదాం, వీళ్ళని విజయం వరిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా విజయలక్ష్మి మీ ఇంటి ముంగిట తలుపు అటు పక్క ఉంది, మీరు డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లోకి వస్తుంది. అంత దగ్గరగా ఉండేటువంటి విజయలక్ష్మి. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చివరి వరకు పోరాటం జరుగుతూ అంతిమ విజయం వీళ్ళదే. కానీ కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ అనుకుందాం నాన్న, లాస్ట్ ఓటు వరకు కష్టమే, ఒక్క ఓటుతో గెలిచేవాళ్ళు కూడా ఉంటారు. ఆ టెన్షన్ ఎక్కువగా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి విజయం చేకూర్చడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి నిశ్చింతగా నిర్భయంగా ముందుకు వెళ్ళొచ్చు. రాజకీయపరమైనటువంటి వాళ్ళు మంచి ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది విజయమే శంఖారామం అవుతుంది గ్యారంటీగా. ఇక రైతులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? రైతులు అలాగే రియల్ ఎస్టేట్ రంగం. రైతులకి రియల్ ఎస్టేట్ రంగం వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది నాన్న. మరి గొప్ప ఆదాయం తెచ్చిపెట్టిందని చెప్పడానికి లేదు, నష్టం అంతకంటే రాదు, పర్వాలేదు. వీళ్ళు తినడానికి ఉండడానికి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి, ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంటుంది లాభాల రూపంలో. అది కూడా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం ఇంకొంచెం ఎక్కువగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ధనయోగం వీళ్ళు ఖర్చు పెడతారు, దాంతోపాటు దాచిపెట్టుకోవడానికి కూడా కావాల్సినంత లాభం వీళ్ళకి చేతికి అందుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక విద్యారంగం విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు కూడా చాలా బాగుండబోతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి అది పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే వీళ్ళకి ర్యాంకులు అనేది తీసి పక్కన పెడదాం, మంచి మార్క్స్ వస్తాయి. సంతోషకరంగా ఇంట్లో వాళ్ళు భుజం తట్టేంత ఆనందంతో ఉండేంత మంచి మార్కులు రావడం మాత్రం తథ్యం. కాబట్టి కొంచెం కష్టపడండి, మీ సమయం బాగున్న సమయానికి ఇంకాస్త కొద్ది కష్టపడితే ఇంకాస్త మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఏదైనా మీకు మంచి ఫ్రీ సీట్స్, ర్యాంకులు ఇట్లాంటివి రావాలంటే దానికి తగ్గ కష్టం అయితే చేయాలి తప్పనిసరిగా.
ఉద్యోగస్తులకు కానీ వృత్తి వ్యాపారస్తులకు కానీ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వ్యాపారస్తులకి సంపూర్ణమైనటువంటి ధనలాభం నాన్న, ఉమ్, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధనం మంచిగా చేతికి అందుతుంది. పెట్టుబడులు కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు వ్యాపారస్తులు కూడా. ఈ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా సింగిల్గా చేయండి. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మీరుగా వ్యాపారం చేస్తే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి ఇది అవుతుంది. ఎందుకంటే స్వబుద్ధి సుఖం చేయవా పరబుద్ధిర్ వినాశక, మన సొంత ఆలోచన మనల్ని ఎప్పుడు మంచిగా నిలబెడుతుంది. అవునా? పక్క వాళ్ళ ఆలోచన ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి, కానీ ప్రతి ఒక్కటి పక్క వాళ్ళ మీద ఆధారపడితే, మనం పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న విషయం పక్క వాళ్ళకి తెలిసింది అంటే మనం సంపూర్ణంగా నేలమట్టం అయిపోతాం. కాబట్టి దయచేసి పక్క వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోండి. ఇంట్లో ఉండేటువంటి భార్య చేతుల మీదుగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భార్య చేతుల మీదుగా డబ్బు తీసుకొని వెళ్ళండి. చెప్తున్నాను, 100% దాంట్లో మంచి ఉన్నతి స్థానం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా సంతోషకరంగా ఉంటుంది వ్యాపార రంగం. అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఉన్న చోటనే ఇంకాస్త వృద్ధి పొందుతూ ప్రజల మన్ననలు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ ఉంటాయి, కానీ అంత చెప్పుకోదగ్గంత మీరు ఊహించినంత స్థాయిలో జీతాలు మాత్రం పెరగడం కష్టం. జీతంలో మార్పు ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెరుగుతుంది అనుకుంటే అది 50,000కి పరిమితం అవుతుంది. కాబట్టి దయచేసి వాటి మీద పెద్దగా ఆర్థికంగా మీరు ఆశ పెట్టుకొని ముందే వెళ్ళేదానికంటే కూడాను ప్రమోషన్స్ కావాలి, 50,000 పెరిగినా పర్లేదు ముందుకు వెళ్తాం అనుకునేటువంటి వాళ్ళైతే ముందుకు వెళ్ళొచ్చు. కానీ కొంతకాలం తర్వాత, దాదాపు ఆగస్టు తర్వాత వచ్చే ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి లాభంతో, అంటే ఎక్కువ జీతంతో ప్రమోషన్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సినీ రంగంలో ఉన్న ధనురాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సినీ రంగంలో వాళ్ళకి వీళ్ళు కొంచెం నిర్ణయం తీసుకోవడం జాగ్రత్త, తోటి వాళ్ళతో జాగ్రత్త. ఇక్కడ గుడ్డగాల్చి నెత్తినేసే వాళ్ళు అంటారు కదా, అంటే బ్లేమ్ చేయటం అనేటువంటిది ఎక్కువ మంది ఉంటారు ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్ళు కూడా యూటర్న్ తీసుకుంటూ ఉంటారు, అక్కడక్కడ నిర్ణయం తీసుకుంటారు, దాని మీద స్టేబుల్గా ఉంటారు. మళ్ళీ ఇంకోళ్ళు ఏదో చెప్పారని చెప్పి ఇంకో చోటకి వెళ్తుంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఒక నిర్ణయం తీసుకొని దానికి స్టాండర్డ్గా ఒక స్ట్రాంగ్గా ఉండి వెళ్ళిపోతే 100% బాగుంటుంది. ఇక్కడ పక్క జనాలు ఏదో అంటున్నారో ఏదో చేస్తున్నారని ఆలోచన తీసి పక్కన పెట్టి మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా ఇది ఒక్కటి ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. సినీ రంగంలో నిర్మాతలు కావచ్చు, లేదంటే రైటర్స్ కావచ్చు, దర్శకులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళు దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఇక ఆఖరిగా వీళ్ళు ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా మనం పసుపు కొమ్ములు ఉంటాయి. పసుపు కొమ్ములతో చిన్న మనకి ఇప్పుడు రుద్రాక్ష లాగానే మాలలు తయారవుతాయి. లేదా పసుపు కొమ్ములే మాలగా తయారు చేసి ఒక 27 లేదా 54 లేదా 108 పసుపు కొమ్ముని మన పూలమాలలు కడతాం కదా, ఆ విధంగానే పసుపు కొమ్ముని మాలలుగా కట్టి అమ్మవారి ఆలయంలో గురువారం రోజున సమర్పించండి. శుక్రవారం కాదు, గురువారం రోజున అమ్మవారికి మాల సమర్పించండి, పసుపు కొమ్ముల మాల సమర్పించండి. తద్వారా మీకున్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చక్కగా వెనక్కి వెళ్ళిపోయి మీరు అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది, దానివలన వీళ్ళు కొంచెం పరిష్కార మార్గాలు లేదంటే పరిహార మార్గాలు ఎలాంటివి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.